వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. యువతలో జాతీయతను పెంపొందించే లక్ష్యంగా మరియు ప్రతి ఇంటి మీద జాతీయ జెండా ఎగరవేసేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా త్రివర్ణ జెండాలతో జలదంకి గ్రామంలో భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు వడ్డే శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ 200 ఏళ్ల బ్రిటిష్ పరిపాలనలో భారతీయుల్ని అనేక మందిని కోల్పోయామని, వారందరూ సొంత లాభం చూసుకోకుండా బానిస సంఖ్యలు తెంచుకోవాలని, మన దేశ సంస్కృతిని జాతిని కాపాడాలని, దేశం కోసం ప్రాణాలు అర్చారని తెలిపారు. వాళ్ళు పెట్టిన భిక్షే ఈ రోజు మనందరం స్వేచ్ఛ వాయువులు పీలుస్తున్నామని అన్నారు. 24 ఏళ్లకే చంద్రశేఖర్ ఆజాద్ స్వతంత్ర పోరాటంలో ఈ దేశం కోసం అమరుడయ్యాడని, వారిని స్ఫూర్తిగా తీసుకుని యువకులు జాతీయతను పెంపొందించుకోవాలని కోరారు. టీడీపీ మండల కన్వీనర్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో మంది త్యాగాల ఫలితంగానే ఈ రోజు మనం స్వేచ్ఛగా తిరగగలుగుతున్నామని అన్నారు. 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలుపుతూ ప్రతి ఒక్క ఇంటి మీద జాతీయ జెండా 3 రోజుల పాటు ఎగరవేయాలని కోరారు. మనిషి కంటే దేశం గొప్పదని, ఎంతో మంది ప్రాణ త్యాగాల వలన ఈ రోజు స్వేచ్ఛగా మనం బతుకుతున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటి మీద జెండా ఎగరవేయాలని కోరారు. ర్యాలీ పేరుతోటి బైక్ ర్యాలీని భారతీయ జనతా యువ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. అదే కార్యక్రమంలో భాగంగా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు భారతీయ జనతా యువ మోర్చా ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో జలదంకి గ్రామంలో పోలేరమ్మ గుడి వద్ద నుండి ప్రారంభమై ఈ ర్యాలీ జెండా చెట్టు బజారు, తూర్పు వీధి, బ్యాంకు బజారు మీదుగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణం వద్ద ఈ దేశ స్వాతంత్రం రావడానికి ఎవరైతే కారకులు అయ్యారో, ఎవరైతే మహాయోధులు ఉన్నారో వారందరికీ ఎన్డీఏ కూటమి సభ్యులు, ఇక్కడ మండల కన్వీనర్లు, తర్వాత మిగతా నాయకులు ఆధ్వర్యంలో ఇక్కడ వారందరికీ నివాళులు అర్పించడం జరిగింది. 200 ఏళ్ళు భారత స్వతంత్రంలో ఈ 200 ఏళ్ళు పరిపాలించినటువంటి బ్రిటిష్ పాలకుల్ని ఎదురిస్తూ, వాళ్ళ యొక్క దౌర్జన్యాన్ని వ్యతిరేకిస్తూ, వాళ్ళు చేస్తున్న అరాచకాలని భవిష్యత్తులో మా పిల్లలు కూడా బానిసల్లాగా ఉండకూడదు అని ఎంతో ధైర్యంతో వాళ్ళ యొక్క స్వార్థం లేకుండా నిస్వార్థంగా ముందుకొచ్చి పోరాడినటువంటి యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిజంగా సలాం కొట్టాల్సిందే. ఈరోజు మన సొంత లాభం చూసుకుంటుంటే ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఆస్తులు తగలబడిపోతున్నా, ఇల్లు తగలబడిపోతున్నా ఏమీ లెక్క చేయకుండా 24 ఏళ్ల చంద్రశేఖర్ ఆజాద్ వంటి వాళ్ళు ఈ భారత ఒడిలో బ్రిటిష్ వాళ్ళ తుపాకీ గుండుకు బలవకుండా సొంత తుపాకీతోటి కాల్చుకొని చనిపోయి ఈ భరతమాత ఒడిలో ఈ భారతదేశానికి స్వాతంత్రానికి అందించినటువంటి కారకుల్లో ఒకరు. అలాంటి చంద్రశేఖర్ ఆజాద్ 24 ఏళ్లకే మరణించారు ఈ దేశం కోసం. అలాంటి గడ్డ మీద పుట్టినటువంటి మనందరం కూడా గర్వపడాల్సినటువంటి విషయం ఇది.